హాయ్ అండి. ఐసీటీ ఏకి సంబంధించి క్లాస్ విన్నాం కదండి. ఈరోజు ఐసీటీ బి స్టార్ట్ చేద్దామండి. ఐసీటీ అయితే కంప్లీట్ అయింది. చూడండి, లాస్ట్ క్లాస్లో నెటిక్విట్స్ గురించి చెప్పాను కదా. అయితే చూడండి, నెటిక్విట్ స్పెల్లింగ్ ఇంగ్లీష్లో కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను తెలుగులో చెప్పాను. మనకి టెట్లో ఒక్కొక్కసారి నెటిక్విట్ అని ఇట్లా ఇంగ్లీష్లో ఇచ్చినా కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో కొంచెం స్పెల్లింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అందుకే ఇక్కడ రాసి ఇచ్చాను. నెటిక్వేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. డెఫినేషన్ అదే లాస్ట్ ఎట్లయితే వచ్చింది, నెగ్లెక్ట్ చేయకండి. సో ఇప్పుడు ఐసీటీ బి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఐసీటీ బి సమాచార ప్రసార సాంకేతిక శాస్త్ర సమైక్యత అని మనకు టాపిక్ ఇచ్చారు కదా సిలబస్ షీట్లో, అదేనండి ఇది. ఐసీటీ వనరులు అండి. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కూడా మీరు చూస్తున్నారు కాబట్టి ఈ టాపిక్స్ మొత్తం కంప్లీట్ అయ్యేలాగా కొంచెం వీడియో చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను అసలు అడగకపోయిన వీడియోని ఎండ్ వరకు చూస్తున్నారండి, చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీతో పాటు నాకు కూడా రివిజన్ అవుతుందండి. సమాచార ప్రసార సాంకేతికత ఐసీటీ వనరులు అండి. ఇవి రెండుగా వర్గీకరించారన్నమాట. అవి ఏంటంటే హార్డ్వేర్ వనరులు, రెండవది సాఫ్ట్వేర్ వనరులు అనమాట. హార్డ్వేర్ వనరులకి సంబంధించి ఎగ్జాంపుల్స్కి ఏమి ఇచ్చారంటే చూడండి, రేడియో ఒకటి, టెలివిజన్ ఒకటి, నెక్స్ట్ కంప్యూటర్, ఇంటర్నెట్ ఒకటి, ఇంటరాక్టివ్ బోర్డ్స్, స్మార్ట్ బోర్డ్స్ అండి. ఇవేనండి మనకి డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి కదా, వైట్ కలర్ బోర్డ్స్ ఉంటాయి కదా, అవే అనమాట ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఆర్ స్మార్ట్ బోర్డ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిడి డివిడీలు, ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ది ప్రొజెక్టార్స్. సో ఈ 5 అనేవి మనకి హార్డ్వేర్కి వనరులకి ఎగ్జాంపుల్స్గా వస్తాయి అన్నమాట. ప్రొజెక్టర్స్ అంటే ఏం లేదండి, మనకి ఒక తెర పైన మనకి ముందు చిన్న పేపర్ పైన పిక్చర్ వేసి అది జూమ్ అయ్యి పెద్దగా కనిపిస్తూ ఉంటుంది కదా తెర పైన. మనకి ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ చెప్పడానికి యూజ్ చేసేవారు కదా మనకి ఇంటర్మీడియట్ ఆ టైంలో కన్నా. ఈ ప్రొజెక్టర్ సంబంధించిన టాపిక్ ఐసీటీలో అంటే కూడా ఐసీటీలో కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే మనకి మెథడాలజీస్లో కూడా ప్రొజెక్టర్స్ గురించి అని వస్తాయి. ఫిల్మ్ స్ట్రిప్స్ అని, వాటి యొక్క సైజెస్ అని, అక్కడ కూడా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్. ప్రొజెక్టర్స్ మీద ట్రై మెథడ్స్ మూడిట్లో కూడా ఉంటుంది, అక్కడ బాగా కొంచెం కేర్ఫుల్గా చదవండి. చూడండి, ఏదైనా చిత్రాన్ని కానీ వీడియోని కానీ పెద్దది చేసి తెరపైన చూపించడానికి వాడేవి ప్రొజెక్టర్స్ అనమాట. ఇవి మూడు రకాలుగా ఇచ్చారండి. ఓపేక్ ప్రొజెక్టర్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, నెక్స్ట్ స్లైడ్ ప్రొజెక్టర్ అనమాట. ఇక్కడ ఓపేక్ అంటే తెలుసు కదండి, మనకి ఫిజిక్స్లో ఉంటుంది కదా ఓపేక్, ట్రాన్స్పరెంట్, నెక్స్ట్ ట్రాన్స్లూసెంట్ అని ఉంటుంది కదా. ఓపేక్ అంటే ఏంటి, దాని గుండా మనకి ఏమి కనిపించవు, లైట్ కానీ ఏమి ప్రసారం కావు. ఇప్పుడు చూడండి, ఓపేక్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. వుడ్ ఉంది, వుడ్ నుంచి సీత్రూ చేయలేము, సో అది ఓపేక్ అవుతుంది. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి, గ్లాస్ అనుకోండి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చూడగలుగుతాం, అది ట్రాన్స్పరెంట్. మూడవది ఉంటుంది ట్రాన్స్లూసెంట్ అంటే పార్షియల్ అనమాట. ఇప్పుడు ఆయిల్ రాసిన పేపర్ని ఎగ్జాంపుల్గా చూపిస్తారు, క్లియర్గా కనిపించదు, కానీ ఆయిల్ రాసిన పేపర్ నుంచి అవతల ఏమున్నదని కనిపించుద్ది. నాకు తెలుగులో చెప్పడం ఈ ఫిజిక్స్ తెలియదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎల్సిడి అని ఉంది కదా, డెఫినేషన్ ఇంపార్టెంట్ అండి. ఎల్ ఫర్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, అలాగే డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ ప్రొజెక్టర్ అనమాట. నెక్స్ట్ డిజిటల్ ప్రొజెక్టర్, దీనినే వీడియో ప్రొజెక్టర్ అని కూడా పిలుస్తారు. ఈ రెడ్ కలర్లో పెట్టినవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇందాక చెప్పుకున్నాం కదా సిడి డివిడి గురించి. సిడి అంటే ఏంటంటే కాంపాక్ట్ డిస్క్, అలాగే డివిడి అంటే డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అనమాట, వెర్సటైల్. నెక్స్ట్ వచ్చేసి దీన్నే డిజిటల్ వీడియో డిస్క్లు అని అంటారు. అలాగే సిడి డివిడి యొక్క సామర్థ్యాలు అడుగుతారు ఫ్రెండ్స్. సిడి నిల్వ సామర్థ్యం వచ్చేసి 700 MB, అలాగే డివిడి యొక్క నిల్వ సామర్థ్యం వచ్చేసి 4.6 GB అనమాట. ఇవి ఫస్ట్ తెలుసుకుంటే మనం బిట్ ఎలా ఇచ్చినా దేనికంటే ఏ దాంట్లో సామర్థ్యం ఎక్కువ ఉంటుంది ఇట్లా ట్విస్ట్ చేసి అడిగినా కూడా మనం చెప్పగలం. సో ఇప్పుడు మనం హార్డ్వేర్ వనరులు అయిపోయింది కదండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ వనరుల గురించి డిస్కస్ చేద్దాం. సాఫ్ట్వేర్ వనరులు ఆడియో సాఫ్ట్వేర్, అలాగే వీడియో సాఫ్ట్వేర్, థర్డ్ వన్ బహుళ మాధ్యమ మల్టీమీడియా సాఫ్ట్వేర్. ఈ మూడండి సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్. ఆడియో సాఫ్ట్వేర్ అంటే ఆడియో సాఫ్ట్వేర్లు రికార్డ్ చేయడానికి, వినడానికి, ఎడిట్ చేయడానికి, ట్రాక్లు మిక్స్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ఎగ్జాంపుల్గా ఇచ్చారండి
సోనీ క్రియేటివ్ అని సాఫ్ట్వేర్ అని, వేవ్ పాడ్ ఆడియో ఎడిటింగ్ అని, మిక్స్డ్ పాడ్ మొదలైన వీటికంటే కూడా ఈ సాఫ్ట్వేర్ ఆడియో సాఫ్ట్వేర్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కంటే కూడా నెక్స్ట్ వస్తుంది చూసారా వీడియో సాఫ్ట్వేర్. దీంట్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మనకు టెట్కి అయితే అడిగి ఉన్నారండి, అవి ఇంపార్టెంట్. అది జస్ట్ చూసుకున్నా కూడా ఇవి దీని మీద ఫోకస్ చేయండి. వీడియో సాఫ్ట్వేర్ రికార్డ్ చేయడానికి, చూడటానికి, ఆడియో వీడియోలను మిక్స్ చేయడానికి, ఇక్కడ మిక్స్ చేయడానికి అనేది హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారనమాట. మైక్రో సాఫ్ట్వేర్, యాపిల్ మొదలైన ఆపరేటింగ్ సిస్టమ్లతో వీడియో సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇస్తారు చూడండి మైక్రో సాఫ్ట్వేర్, అలాగే యాపిల్ అనేవి ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని అడుగుతారు అనేవి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. నెక్స్ట్ అడ్వాన్స్డ్ వీడియో సాఫ్ట్వేర్లను కనుక్కోవాలి. ఎగ్జాంపుల్స్ ఈ సాఫ్ట్వేర్ వీడియో సాఫ్ట్వేర్స్కి ఎగ్జాంపుల్స్ అండి. విఎల్సి వీడియో ప్లేయర్ ఒకటి, ఎంఎక్స్ ప్లేయర్ ఒకటి, విండోస్ మూవీ మేకర్, ఎడోబ్ ఫ్లాష్ డ్రాప్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీమేక్ వీడియో ఒకటి, డౌన్లోడర్ ఒకటి. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. బహుళ మాధ్యమ మల్టీమీడియా సాఫ్ట్వేర్కి ఆడియో, వీడియో, యానిమేషన్ మొదలైన పరస్పర సంబంధ సమాచారం ఉంటుంది. మల్టీమీడియా అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, యానిమేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ యానిమేషన్ అనేది హైలైట్ చేసుకోండి. ఈ మల్టీమీడియాకి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫార్మాట్ ఫ్యాక్టరీ, ఎడోబ్ ఫ్లాష్, బ్లూరే సాఫ్ట్వేర్ మొదలగినవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అండి. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లో వెబ్ బ్రౌజర్ను ఉపయోగించడానికి తోడ్పడే క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని వెబ్ అప్లికేషన్ అంటారు. ఎగ్జాంపుల్ జావా ఒకటి, ఫ్లాష్ వెబ్ 2.0 ఒకటి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్ సాఫ్ట్వేర్స్, దీనికి సంబంధించి టెట్లో అయితే బిట్ అడిగారు ఫ్రెండ్స్, చూద్దాము. ఇంటర్నెట్ సహకారంతో తరగతి గదిని ఐసీటీని తీసుకురావచ్చు. ఇంటర్నెట్ అనగా ప్రపంచవ్యాప్త కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థ. ఈ డెఫినేషన్ చాలాసార్లు అడిగారండి. దీని ద్వారా కనెక్షన్లు ఉన్న వారితో సమాచారం చిటికలో ప్రసారం చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ 3 లైన్కి సంబంధించి టెట్లో బిట్ అడిగారు. ఇంటర్నెట్ సదుపాయం కావాలంటే ఏమేమి ఉండాలి అన్నారు. కంప్యూటర్, మోడెమ్, టెలిఫోన్, బ్రౌజర్, సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సభ్యత ఉండాలి. ఇందులో మోడెమ్ అనేది మాత్రం హైలైట్ చేసుకోండి. దీని నుంచి అడిగారు బిట్టు. టెలిఫోన్ ఒకటి. దీని ద్వారా పొందే సేవలు అండి, ఇంటర్నెట్ ద్వారా పొందే సేవలు మనందరికీ తెలుసు కదా, www. అలాగే ఈమెయిల్, ఎఫ్టీపీ అంటే ఫ్రెండ్స్ అదేంటో మరి, న్యూస్ గ్రూప్స్, సెర్చ్ ఇంజిన్, ఐఆర్సీ, ఈ కామర్స్. ఐఆర్సీ అంటే ఇంటర్నెట్ రిలే చార్ట్ అంట. ఓకేనండి. ఎఫ్టీపీ అంటే ఏంటో మరి నాకు ఐడియా లేదండి, ఇక్కడ కూడా దాని గురించి ఇవ్వలేదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ యానిమేషన్ సాఫ్ట్వేర్. యానిమేషన్స్ తెలుసు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దాని గురించి ఓన్గా కూడా మనం రాసేయచ్చు. కొద్ది తేడాలు కలిగిన నిశ్చల ఆర్ స్థిర చిత్రాలను ఒక వరుస క్రమంలో వేగంగా ప్రదర్శించడం మూలంగా కలిగే చలన మార్పు మరియు భ్రమ ద్వారా యానిమేషన్ ప్రక్రియ జరుగుతుంది. దీని గురించి మనం జనరల్గా రాసేయచ్చు. ఇది పెట్టి కొట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ పైన చూసుకొని సరిపోద్ది. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి, దీని నుంచి బిట్ రాగలదు. ఇది ఇంపార్టెంట్ టాపిక్. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుసరించడమే సిమ్యులేషన్. ఇదేమి డెఫినేషన్గా గుర్తుపెట్టుకోక్కర్లేదండి, దీని కాన్సెప్ట్ తెలిస్తే సరిపోద్ది. యాక్చువల్లీ సెకండ్ పాయింట్ ఫస్ట్ ఈ పాయింట్ నుంచి వద్దాం, అప్పుడు క్లియర్గా అర్థమవుద్ది. 1 అని పెట్టాను కదా ఇక్కడ నుంచి. యథార్థ పరిస్థితుల్లో శిక్షణను ఇవ్వటం, టెస్టింగ్ చేయడం, ప్రయోగం నిర్వహించడం వీలు కాకపోతే సిమ్యులేషన్ ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి క్లాస్ రూమ్లో హార్ట్ గురించి చెప్పాలనుకున్నారు, అదే యథార్థంగా తీసుకురాలేదు కాబట్టి థర్మాకోల్తోటి టీచరు ఒక మోడల్ని తయారు చేసి చెప్తుంది కదా. అలాగే యథార్థ పరిస్థితుల్లో శిక్షణ ఇవ్వడానికి కానీ, రియల్గా కానీ, టెస్ట్ చేయడానికి కానీ అనువు కానప్పుడు ఏం చేస్తారంటే మన సిమ్యులేషన్ అని యూజ్ చేస్తారు. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి, టెట్కి వచ్చింది. యథార్థకు సెకండ్ పాయింట్కి ఇది చూద్దాం. యథార్థతకు ప్రతిరూపంగా సిమ్యులేషన్ ఉపయోగించవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి ఇది చూద్దాం. ఇప్పుడు మనకి సిమ్యులేషన్ అంటే క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. సిమ్యులేషన్ అనేది వర్చువల్గా ఉండే దానిని వర్చువల్ సిమ్యులేషన్ అంటారు. వర్చువల్గా ఉంటుందని వర్చువల్ సిమ్యులేషన్ అంటారు అనమాట. వర్చువల్ అంటే తెలుసు కదా, మిథ్య అనమాట. లాస్ట్ క్లాస్లో కూడా వర్చువల్స్ గురించి తెలుసుకున్నాం కదా మనం. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్ చూడకపోతే ఎవరైనా. ఐసీటీ వనరుల మూల్యాంకనం మరియు స్వీకరణ, ఇందులో టెలి కొలాబరేషన్ చూడండి, అది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాలు వ్యవస్థీకృత వినియోగాన్ని టెలికొలాబరేషన్ అంటారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడమే టెలికొలాబరేషన్. ఓకేనండి. టెలికాన్ఫరెన్సింగ్ అనమాట. అంటే దూరం ఒక చోట ఉండి మిగతా అందరినీ ఇప్పుడు టీచర్స్కి టెలికాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి కదా, కలెక్టర్ తోటి ఈ సచివాలయం వాళ్ళకి ఇది వరకు టెలికాన్ఫరెన్సెస్ జరుగుతుండేది ఎవ్రీ మండే. సో టెలికాన్ఫరెన్స్ అంటే అదనమాట. ఒకళ్ళు మొత్తం అందరూ కూడా ఒక గోటి మీటింగ్లా అనమాట. త్రూ ఇంటర్నెట్ యూస్ చేసుకుంటూ టెలికాన్ఫరెన్స్ అనమాట. 2 లేక ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావప్రసారాన్ని టెలికాన్ఫరెన్స్ అంటారు. బోధనాంశాల విశ్లేషణ, బోధనా పద్ధతులు నిర్ణయించుట ఐసీటీ సమైక్యం. ఐసీటీ సమైక్యం గురించి బోధనకు సంబంధించి ఈ టాపిక్లో గణిత శాస్త్రంలో ఐసీటీ యొక్క సమైక్యం గురించి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో చూడండి, అబాకస్,